ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామమున మీకు అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినాన మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం మొదటి వరుసలోని మాట, 20వ వచనంలోని మొదటి మాట మనము ధ్యానించి ముందుకు సాగుదాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొనుడి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకమందు ధనమును సమకూర్చుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, మీ బిడ్డలకు వాక్యాన్ని విభజించి ఉపదేశించుటకు మాకు శక్తినివ్వండి. బిడ్డలు కూడా అర్థం చేసుకొని మీరు చెప్పిన వాక్కులు ప్రకారముగా జీవించటానికి వారిని ఆయత్తపరచుమని మా ప్రభువును రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ లోకంలో ధనము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ధనము లేకుండా మనుషులు సంతోషంగా జీవించడం అంటే కష్టమే. చాలామంది అంటుంటారు, కానీ ధనం లేకపోతే ఎందుకని బ్రతకలేము అంటుంటారు. కానీ ధనము లోకంలో బ్రతకటం కోసం అవసరం. అయితే ఇక్కడ మరి ప్రభువారు చెప్పిన మాట ప్రకారంగా చూస్తే మనము ప్రభువుని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి వారం కదా. అంటే ప్రభు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగి జీవిస్తున్నటువంటి వారం కదా మనం. అందుగురించి మరి ఆయన చెప్పిన మాటలను జాగ్రత్తగా విని దాని ప్రకారంగా నడుస్తూ, ఆయన ఏదైతే చేయమన్నారో అది చేస్తూ, ఏదైతే కూడదు అన్నారో అది వదిలేస్తూ మనం ముందుకెళ్తేనే కదా ప్రభుకి ఇష్టమైనటువంటి వారము. అందుకే ఇక్కడ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అంటున్నారు. అంటే మరి ఎలాగండి బ్రతకడం అనొచ్చు. చాలామంది అడుగుతారు, అదేమిటండి డబ్బు లేకుండాను ఏమీ లేకుండా మనం ఎలా బ్రతుకుతాం? అది అంటున్నాను. అన్న వస్త్రములు గలవారమై ఉంటే చాలని ఒక భక్తుడు అంటున్నాడు. అన్నము వస్త్రము ఉంటే చాలు. అవును, ఒక చెప్పుకోవలసి వస్తే ఆత్మ సంబంధంగా బ్రతికేవాడికి ఆ విధమైనటువంటి గురి కలిగి బ్రతుకుతాడు. అందుకే ఇక్కడ ప్రభువు చెప్పే మాట ధనము వల్ల ఏమిటి అంటే, మనము ఒకటికి ఒకటి, రూపాయికి 10 రూపాయలు, 10 రూపాయలకి 1000, 1000కి 10,000, 10,000 నుంచి 1,00,000, 1,00,000 కూడా పెట్టిన తర్వాత 1,00,000 తర్వాత కూడా ఏమంటాడు, 1,00,000 అలాగా ఉంచి దాన్ని ఇంకొక 2,00,000 చేయాలనుకుంటాడు. ఆ 2,00,000 అలా ఉంచి ఇంకా 5,00,000 చేయాలనుకుంటాడు. ఎందుకంటే మన చుట్టుప్రక్కల ఉన్నవారు అంచెంచెలుగా ఎదుగుతున్నారు కదా. దానిని బట్టి చూస్తూ అలాగ ఎదుగుతూ ఏది చేసినా పర్వాలేదు అని డబ్బు సంపాదించే విధంగా చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. దీనివల్ల ఏమిటి అంటే ప్రభు దూరం అయిపోతున్నాడు, ధనము దగ్గరవుతుంది, ప్రభు దూరం అయిపోతున్నాడు. అందంగా దానికి మనం ఏమని చెబుతున్నాము? దేవుని కృప, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని. అందులోకి అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క సంఘ కాపరి కానీ వారు కానీ వచ్చామంటారు, దేవుని కృప అండి, దేవుని ఆశీర్వాదం నుంచి ఎంత ఎదిగాడో చూడండి అంటూ ఉంటారు. ఇవన్నీ సామాన్యంగా ఎన్నోసార్లు మీకు చెప్పాను. అయితే ప్రభు చెప్పిన వాక్కు ప్రకారంగా ఏమంటున్నారు ఆయన? ఒకని కలిమి విస్తరించుట వలన అతని జీవమునకు మూలం కాదు అంటున్నారు. అంటే విస్తరిస్తే ఏమవుతుందట? పరలోకం పోతుందట. అందులో అనుమానం లేదు. అనుభవపూర్వంగా ఎంతెంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ ధనము వల్ల విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నామని చెప్పేసి వాపోయిన వారు చాలామంది ఉన్నారు, భక్తులు. ఆ విధంగా పడిపోయిన వారు ఉన్నారు. పడిపోయిన తర్వాత లేచి ధనాన్ని విడిచిపెట్టేసుకొని ఇది ఇలా ఉంటే లాభం లేదు, నేను ప్రభు దగ్గరకు వెళ్ళలేను అనే గురి కలిగి మరి నిదాయితీగా నిలబడి మరి ప్రభువు సిద్ధపరిచిన పరలోకం కోసం బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు? 20వ వచనము మొదటి లైన్లో, పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొనుడి. పరలోకములో ధనము సమకూర్చుకోవాలి. ఏమండి, ప్రభువునందు జీవిస్తున్న ప్రతి మనిషి కూడా పరలోకములో ధనాన్ని సమకూర్చుకోవడానికే ప్రయత్నం చేయాలి, కానీ ఇహలోకంలో ధనము సమకూర్చుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ దాని యొక్క ఉద్దేశాన్ని మనలోకి రానివ్వకూడదు. వాడే క్రైస్తవుడు. అదేమిటండి అలా అంటారు? గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ధనం సంపాదించుకున్న వాళ్ళే కదా అంటే, వారి గురించి నేను ఇంకెక్కువ చెప్పనవసరం లేదు. వారు ఎంత విశ్వాసులైనా, గొప్పవాళ్ళైనా, ఏ విధంగా చేస్తున్నారన్నా వారు విడిచిపెట్టలేరు కదా.
విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రాలేరు కదా. ప్రభువుని సేవిస్తున్నామంటారు. అందుకే కదా ఈరోజు ఆహ్, పబ్లిక్‌లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, మరి సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాదిరి లేనటువంటి క్రైస్తవులను చూసి దాని ప్రకారంగా జీవిస్తూ పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారు గదా. అందు గురించి మనం నా మాటలు కాదు, ప్రభువు చెప్పిన మాటలే నేను ఆ లైన్‌లోనే మీకు చెబుతూ ఉన్నాను. ధనము వలన మనము పరలోకానికి వెళ్ళలేము. అది ఎంతైనా ఆటంకమేనని మీకు చెప్తున్నాను. అందుకే అక్కడ ఏమంటున్నాడు 19వ వచనం రెండవ లైన్‌లో, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు అన్నాడు. అంటే ఇక్కడ అంతే కదా. అది వేస్ట్ అయిపోతుంది, పాడైపోతుంది. కానీ కరెన్సీ నోట్లు ఎప్పుడు స్థిరస్థాయిగా ఉండవు. నీ ఆత్మ మాత్రం ఎప్పుడు నిత్య జీవము పొందుకోవాలి గనుక దాని గురించి పయనం చేసే విధంగా నువ్వు ఉండాలి. నీ ఆత్మను రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. అంతేగాని ఈ యొక్క ఈ లోకంలో ఉన్నటువంటి దీనికోసం, ధనం కోసం సమయాన్ని పాడు చేసుకోకూడదు. మరి పరలోక ధనం ఎలాగ సంపాదించాలి? అక్కడ చిమ్మిటి కొట్టదట, తుప్పు పట్టదట. ఎప్పుడు సంతోషంతో, ఆనందంతో ఉండేటటువంటి ప్రదేశం అది. అక్కడ నీ వ్యాధి లేదు, బాధ లేవు, ఆకలి దప్పులు లేవు. అటువంటి ఆ యొక్క పరలోక పట్టణంలో ప్రవేశించాలనే గురి మనిషికి కలగడం లేదు. అంటే కేవలం ఏమిటంటే ధనాన్ని వదిలిపెట్టుకుంటున్నాను. కొన్నాళ్ళ క్రితం నేను ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నాను, కొత్తది. అవి వెళ్ళిన తర్వాత మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఇంచుమించు ఒక 15 సంవత్సరాల క్రితం ఆ మాట అది. వెళ్ళిన తర్వాత నేనేమనుకున్నానంటే, ఈ బండి ఎక్కడ పెట్టినా దీన్ని పాడు చేస్తారు, కొత్త బండి, ఇది పాడైపోతుంది, గీట్లు పడిపోతుంది అని చెప్పి నేను దగ్గరలో ఉన్నటువంటి స్థలంలో పెట్టుకొని అక్కడ కుర్చీ లాక్కొని సందేశం వినడానికి కూర్చున్నాను. అయితే సందేశం చెబుతున్నారు కానీ ఒక్కొక్కసారి నా బండి వైపు చూస్తున్నాను, మరలా ఆ సందేశం చెప్పేటటువంటి ఆ దేవుని సేవకుని వైపు చూస్తున్నాను. ఇలా చూస్తూ అలా ఉంటుండగా ఎవడో వచ్చి ఒకడు ఆ బండి మీద కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత దాన్ని అటు ఇటు ఇటు అటు తిప్పేస్తున్నాడు. అప్పుడు నా మనసు ఏమైంది? వాక్యం వినడానికి అసలు అవకాశం లేకుండా పోయింది. మనసంతా నా బండి మీదకు పోయింది. ఇంత అందమైన బండి, కొత్త బండి, గీట్లు పడిపోతుంది, దాని ఇష్టానుసారంగా చేసేస్తున్నాడని చెప్పేసి కోపం వచ్చేసి వెంటనే వాక్యం పోతే పోయిందిలే అని చెప్పేసి వచ్చేసి అతను లేపేసి నేను ఆ బండిని మరలా సరి చేసుకున్నాను. చూసారా? ఏంటంటే ధనమే కావచ్చు, ఇష్టమైనదే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ప్రభువుకి దగ్గరకు వెళ్ళేటటువంటి మార్గాన్ని మూసేస్తుంది. అందుగురించి ఇవన్నీ అనుభవపూర్వకంగా భరించి నేను ప్రభువు కొరకు సమస్తమును విడిచిపెట్టుకొని ఆయన సిద్ధపరిచినట్టు పరలోకం కొరకు జీవిస్తూ ఉన్నాను. అలాగే మీరు కూడా ఉండాలని కోరుతూ ఉన్నాను. ఇక్కడ చూడండి, హెబ్రీ పత్రిక 13:5లో వాక్యం ఏం సెలవిస్తుంది? ధనాపేక్ష లేని మనసు గలవారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. ధనాపేక్ష లేని మనసు కలిగిన వారై మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండండి. కలిగి ఉన్న వాటితో ఉన్నది. ఇప్పుడు కలిగి ఉన్నవేమిటి? మీ జీవనోపాధికి ఏమి అడ్డు లేకుండా ఉందనుకోండి, చాలు కదా. ప్రభువా, ఇంతకంటే నాకు కావాల్సిందేముంది? అనుదిన ఆహారం ఇస్తున్నావు, నిన్ను స్తుతించడానికి, నిన్ను మనసారా ఆరాధించడానికి, నిన్ను ఘనపరచడానికి ఈ విధంగా ఉన్నాను, అందుకు నీకు స్తోత్రాలు ప్రభువా, నాకు ఎంతకంటే ఏం కావాలో ప్రభువా అని చెప్పేసి అనుకుని విశ్వాస జీవితంలో పడిపోకుండా జాగ్రత్తగా నడిచేవాడు. అంతేగాని ధనాపేక్ష కావాలి, నాకు ఆ విధంగా ఉండాలి, వారు అలా ఉన్నారు, వీరు ఇలా ఉన్నారు, వాళ్ళలాగా నేను కూడా అయిపోవాలి అని చెప్పేసి నీవు ప్రభువు దగ్గర కూడా అడిగినా కూడా అది ఫలితం లేదు. ఎందుకంటే ఫలితం ఉన్నా, ఒకవేళ ఫలితం కలిగినా నీకు పరలోకంలో ప్రవేశం ఉండదు అని నేను స్పష్టంగా చెబుతున్నాను. అది ప్రభు చెప్పిన మాటలను బట్టి చెప్తున్నాను నేను. కాబట్టి ఇది గమనించండి. అందుగురించి అటువంటి మనసు కలిగి ఉండకూడదు. అందుగురించి సామెతల గ్రంథం 28:20లో చూడండి ఏమంటున్నాడను, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. మరి దేవుని వాక్యమే కదండి ఇది. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. శిక్ష ఉంది, ప్రతి వారికి శిక్ష ఉంది. మన అందరికీ తెలుసు కదండి, మనం అందరం దేవుని బిడ్డలమే కదా. ఎప్పటి నుంచో క్రైస్తవ బిడ్డలం మనం అందరము. మరి ఈ ఎపిసోడ్ చూస్తున్నటువంటి వారు అందరూ ఎవరికంటే నేను ఇవన్నీ పంపించేది క్రైస్తవులకే కానీ అన్యులకు మాత్రం నేను పంపించట్లేదు. ఎందుకంటే నేను ఇచ్చే సందేశాలన్నీ కూడా మన సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు బలపడడం కొరకు నేను ఇస్తున్నాను, కానీ ఇది సువార్త కాదు ఇది. అందుగురించి మీరందరూ కూడా తెలిసిన వారికి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నారు, మీ ఆత్మలు ఏ స్థితిలో ఉన్నావో, మీరు ఏ విధంగా మీరు ప్రాకులాడుతూ ఉన్నారో, ఏ విధమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారు, ఈ ఉద్దేశాలని కట్ చేస్తేనే మీరు పరలోకం వెళ్తారని గుర్తు చేస్తున్నాను. అది మీరు మర్చిపోకండి. ఏమండి?
అది మీరు మర్చిపోకండి. అందుగురించి 22లో ఏమంటున్నాడు మళ్ళా 22వ వచనంలో 28, 22 సామెతల గ్రంథంలో, చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును అన్నాడు. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. ఇవి చెడు, దేవునికి ఇష్టం లేనివి, ఇవన్నీ తెలిసిండి కూడా మనం ఎందుకు ఆతృత పడుతున్నాము? పరలోక రాజ్యం లేకపోయినా పర్వాలేదు, ఇక్కడ అందరిలా ధనికుల్లా ఉండాలి, గొప్పగా పేరు ప్రఖ్యాతులు గాంచాలి, ఇది మన గురి. కాబట్టి పరలోకం మనకు కనపడదు, ప్రభువు మనకు కనపడడు. అసలు ప్రభువు మన ప్రార్థన వింటున్నాడో లేదో కూడా మనకే తెలియదు. కానీ నువ్వు అనుకుంటున్నావు వింటున్నాడు, నా ప్రార్థనకు అన్నీ ఇస్తున్నాడు. ఎందుచేతనే అనుకుంటున్నావు అంటే, అడిగినవన్నీ కూడా నీకు ఇచ్చేస్తున్నాడు కదా. అందు గురించి నువ్వు అనుకుంటున్నావంటే, నాకు అన్నీ సమృద్ధిగా వచ్చేస్తున్నాయి కాబట్టి నా ప్రార్థన వింటున్నాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ యువర్ ప్రైజ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్. కాబట్టి ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఆయన మన ప్రార్థన కానీ మన మనవులు కానీ ఆలకించడం లేదు. అది యథార్థ హృదయాలు చేసే ప్రార్థన వింటాడు కానీ ఇలా వేరే రకాలుగా దురుద్దేశాలతో అడిగినటువంటి ప్రార్థన ఆయన వినడు కదా. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. అందుగురించి మనము ధనవంతులము అంటే ఎవరంటే మిగులు ఆస్తి గలవారండి. అంతేగాని మనము ధనవంతులని నేను అనడం లేదు. ఒక ఆయన అన్నారు ఈ ప్రశ్న, అందుగురించి బ్రదర్ చెప్తున్నాను. ధనవంతులు అంటే మిగులు ఆస్తి కలిగినటువంటి వాడు, తానికి పోషించబడడానికి కాకుండా ఇంకా ఎక్కువగా ఉండి కూడా దాన్ని మరి సద్వినియోగం చేసుకోకుండా మరి తాను విలాసవంతమైన జీవితాలు ఏర్పాటు చేసుకొని ముందుకు సాగేటటువంటి వాళ్ళు ధనవంతులు. అందుకే అక్కడ మత్తయి సువార్త 19వ అధ్యాయం 22వ వచనంలో మనందరికీ తెలిసిన విషయమే. అతడు నేను నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలి ప్రభు అని చెప్పేసి అడిగితే, నీకున్నవన్నీ అమ్మేసుకొని నన్ను వెంబడించు అని అడిగాడు యేసు ప్రభువారు. అప్పుడు అతను బాధపడుతూ వెళ్ళిపోయాడు. అందుగురించి అక్కడ ఏమంటున్నారు 22వ వచనంలో 19:22లో, ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక అన్నాడు. మిగుల ఆస్తి గలవాడు గనుక, ఆ మిగుల ఆస్తి గలవాడు గనుక ఈ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. అంటే ఇది నేను చేయలేను, అందుకే ధనవంతులు రాలేరు, నేను వదులుకోలేను, నేను విడిచిపెట్టలేను. విదేశాల్లో ఉన్నటువంటి ధనవంతులు మాకు ఇవేమీ వద్దు బాబాయ్, ప్రపంచం అందరికీ కూడా అనేక సంస్థలకు మేము పంచిపెట్టేస్తాం, మాకు 100% వస్తుంటే అందులో 50% అందరికీ పంపకాలు చేసేస్తాం, మాకు ఇది వద్దు, రేపు మమ్మల్ని దేవుడు లెక్క అడుగుతాడని వారు భయపడి పంపేస్తుంటే, ఇక్కడ మన వాళ్ళు మిషనరీస్ కానీ రకరకాల వాళ్ళు కానీ దాన్ని క్యాచ్ చేసుకొని బిల్డింగ్ మీద బిల్డింగులు కట్టుకుని ఆ విధంగా వెళ్ళిపోతూ మేము దేవుని పని చేస్తున్నామని చెప్పేసి మురిసిపోతూ ముందుకు వెళుతూ ఉంటారు చూశారు. అటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఏ విధంగా ఉపయోగిస్తున్నావు? నీవు కాకుండా కావలసినటువంటి 10 ఎకరాలు 25 ఎకరాలు 50 ఎకరాలు చేసినటువంటి వాడవా నువ్వు ఒక్కసారి ఆలోచన చేసి దేవుని పని చేస్తున్నావు, ఇన్ని ఎకరాలు నీకు అవసరమా? అందుగురించి నీవు పరలోక రాజ్యానికి వెళ్ళవు. అందుగురించి విశ్వాసులైనటువంటి బిడ్డలు కూడా పాడైపోతున్నారు మిమ్మల్ని చూసి. మీ యొక్క లగ్జరీ జీవితాలను చూసి, మీ కార్లను చూసి, మీ బంగ్లాలను చూసి వీళ్ళందరూ పాడైపోయి, మీరేమో రకరకాల గొప్ప బిరుదులు పెట్టుకొని మేము ప్రసంగికులు అని చెబుతూ ఎదరికి వెళ్ళిపోతూ మరి విశ్వాసుల్ని ఎంత పాడు చేస్తున్నారు చూడండి. పొల్యూషన్ చేయడం లేదా మీరు క్రైస్తవ సంఘాలని? మాదిరి ఏది మీకు? మాదిరి లేదు కదా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 16, 17 వచనాలు అంటున్నాడు చూడండి. మనకు గుర్తు చేస్తున్నాడు, మనం విశ్వాసమైన మనం బలంగా ఉన్నాం కదా, మనకు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి అక్కడ, ధనవంతుడు అక్కడ ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరిస్తున్నప్పుడు భయపడకము, వాడి చనిపోయినప్పుడు ఏమీ తీసుకొని పోడు. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఘనత విస్తరిస్తూ ఉన్నప్పుడు నువ్వు భయపడవద్దు. భయపడితే ఏమవుతావు నువ్వు? అంతే, నువ్వు కూడా అదే భయంతో నువ్వు నలిగిపోతూ ఉంటావు. అలా ఉండాలని నువ్వు అనుకుంటావు. అందుగురించి వాడు ఏమీ తీసుకొని వెళ్ళడు. ఎందుకని నువ్వు భయపడతావు? అందుకే కనుక ఆ యవనస్తుడు కూడా 23వ వచనంలో ఏం చూశాడు? బాధపడుతూ వెళ్ళిపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు 23వ వచనంలో? యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించి దుర్లభమని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. అందుగురించి వాళ్ళను చూసి మనము భయపడకూడదు. వాళ్ళు ఆ మార్గంలో వెళుతున్నారు అని చెప్పేసి నువ్వు చింతపడవద్దు. ప్రభు నీ పక్షాన ఉన్నాడు, ప్రభు వైపు నువ్వు ఉన్నావు, ప్రభు ఇష్టపడేలాగా నువ్వు బ్రతుకుతున్నావు. తల్లి చెల్లి, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. చాలామంది సహోదరులు మరి ప్రభు కొరకు వదులుకొని జీవించిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వదులుకోకుండా మరి లోకం వైపే చూస్తూ
మరి ఇవన్నీ లేకపోతే ఎలాగని చెప్పేసి ఇంకొక అమ్మ చెప్తుంది పాదిరమ్మ గారు, ఇంకొక అమ్మ చెప్తుంది అయ్యగారు. వీళ్ళందరూ చెప్పినటువంటి మాటలు విని మనం నరకానికి వెళ్ళిపోయేటటువంటి ఉంటే నీ ఆత్మ నువ్వు రక్షించుకునే స్థితిలో నీవు లేవు. నీకు అర్థం కూడా కాదు. ఒకవేళ ఈ బోధ వింటుంటే కూడా చెప్పొచ్చాడులే అని అనుకుంటావు, కానీ ఇది దేవుని మాటలు అని చెప్పేసి లక్ష్యం చేసి ఆ విధంగా నీ బ్రతుకును మార్చుకొని దేవునికి ఇష్టమైన వాడుగా, మరి ఇష్టమైనటువంటి బిడ్డగా నువ్వు జీవించకపోతే పరలోకం ఎలా వెళ్తావు చెప్పు, ఆలోచించు. అందుగురించి దేవుని మాటలు మరి చాలా మనల్ని ఆలోచింపజేసేవి, సరిదిద్దుకునేవి, తగ్గించుకునేవి, దేవుని దగ్గరకు వెళ్ళడానికి మార్గాన్ని కరెక్ట్గా మనకు చూపేవి. కాబట్టి ఇది జాగ్రత్తగా మీరు మర్చిపోకూడదని మనవి చేస్తున్నాడు. యాకోబు గారు కూడా తెలియజేస్తున్నాడు. యాకోబు గారు కూడా చూడండి, అక్కడ 5వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేటి ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడవండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేటి ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడవండి. ఏడుస్తున్నారా? ఈ ధనం ఉంటే, ఇంత ఉంటే నేను పరలోకంకి వెళ్ళలేనేమని చెప్పేసి ఎప్పుడైనా బాధపడ్డావా? లేకపోతే ఏమి లేదులే, అందరూ అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు కూడా చెబుతున్నారు, వాళ్ళు చెబుతున్నారు, వీళ్ళు చెబుతున్నారు. ఎవరు చెప్పారండి ధనవంతుడు పరలోకం వెళ్ళవాడిని? వాడికి ఏం తెలుసండి వాక్యం? వాడు ఏదో అలా చెబుతున్నాడు. కానీ అటువంటివన్నీ నమ్మకండి. ఈ లోకంలో ధనవంతుల్ని దరిద్రుల్ని కలుగు చేసినాడు యెహోవా అని చెప్తున్నాడు కదండి అని చెప్పేసి ఏవేవో చెప్తాడు. కలుగు చేసిన వాడు యెహోవే, కానీ పరలోకాన్ని ఇచ్చేవాడు అక్కడ ప్రభువు. తప్పనిసరిగా కలుగజేసిన దీన్నన్ని వదులుకొని అక్కడ పరలోకం వచ్చే వాళ్ళకి ఏ విధమైన అర్హతలు ఉన్నాడు వాడికే పరలోకం ఇస్తాడు, కానీ అందరికీ పరలోకం ఇవ్వడు కదా. కలుగజేసిన వాళ్ళే సమస్తం భూలోకంలో ఉన్నట్టు మానవులందరినీ కలుగజేసిన వాడు ఆయనే. అందరూ వచ్చారు, కానీ తెలిసిన తర్వాత ఏం చేయాలి? ప్రభువును రక్షకుడని తెలుస్తున్న తర్వాత వదిలిపెట్టుకోవాలి. ఆనాడు ఎవరైనా సరే వదిలిపెట్టుకుని వచ్చారా, లేకపోతే ఇవి ఉంటే సరిపోద్ది, ఇది ఉంటే సరిపోద్ది, మొత్తం అన్నీ వదులుకొని వచ్చారు. మొత్తం అన్నీ వదులుకొని వచ్చేసారు ప్రభువు దగ్గరికి. వారికి ఉన్నటువంటి ఆ వలలు విడిచిపెట్టారంటే అర్థం ఏంటి? వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయాన్ని వదిలేసుకొని వచ్చేసారు. అక్కడ తండ్రిని, వాళ్ళ యొక్క యవదయ్య కుమారులు వాళ్ళ నాన్నగారిని ఆ ధోనిని కూడా విడిచిపెట్టి వచ్చేసారంటే ఏంటి? అలాగే సుంకపు గుత్తదారుడు ఆ యొక్క ఆలయం దగ్గర మెట్టు దగ్గర ఉన్నటువంటి మత్తయ్య గారు, ఆయన వదిలిపెట్టి వచ్చేసాడంటే ఏంటి? ఇవన్నీ చూస్తూ ఉంటుంటే వదిలిపెట్టుకొని వచ్చిన వారందరూ పరలోకానికి వెళతారు. వదిలిపెట్టుకోకుండా ఇక్కడ జాగ్రత్తగా వాటిలోనే ఉండి మురిసిపోయేవారు పరలోకానికి వెళ్ళలేరు. అందుకే ఇక్కడ ధనవంతులారా మీరు ప్రలాపించి ఏడవండి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము కుమార్తెలను కూడా చూస్తే అన్నాడు, ఏమన్నా, అమ్మా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎంత గొప్ప మాట! అందరినీ ఏడవమంటున్నారు. ఆ కాలంలో ఆ యొక్క నినేవే పట్టణానికి వెళితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వార్త తెలిసిన తర్వాత మీ పట్టణాన్ని నాశనం చేస్తాడని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏంటి, గోని పట్ట కట్టుకొని మోకరించి ప్రార్థన చేసి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఆ ఉగ్రత మాకొద్దు, దేవుని ఉగ్రత వస్తే మేము తట్టుకోలేము, అగ్నిగుండం మాకొద్దు, అందులోకి వెళితే మేము తట్టుకోలేము, అందు గురించి మేము తప్పనిసరిగా ప్రలాపించి ఏడుస్తున్నాము. ప్రభువా మాకు ఆ ఉగ్రతను తీసివేయి, ఆ నరకాన్ని తీసివేయి, మాకు ఈ ఆస్తులు అవసరం లేదు, ఈ ధనం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, నీ పరలోక రాజ్యంలో నాకు పేరు కావాలి ప్రభు అని చెప్పేసి ఎవరైతే వేడుకుంటారో, ఎవరైతే ప్రలాపించి ఏడుస్తారో, ప్రభువా నన్ను అగ్నిగుండంలోకి తీసివేయక నాయనా, నీ పాదసన్నిధిలో మొరపెడుతున్నాను ప్రభు అని ప్రార్థిస్తూ దుఃఖిస్తూ ఎవరైతే రోదన చేస్తూ ఆయన వైపు చూస్తారో అట్టి వారిని ప్రభువు చూస్తూ ఉంటాడండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఇంకా ఏమంటున్నాడు చూడండి. మీ ధనం చెడిపోయింది, మీ వస్త్రము చిమ్మిటి కొట్టేశాయి, మీ బంగారం మీ వెండి తుప్పు పట్టేశాయి, ఆ తుప్పు మీ మీద ఉండి మీ యొక్క శరీరాలని తినేస్తుంది అంటున్నాడు. చూసారా, ఇది ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. తుప్పు మీ మీద మీ శరీరాల మీద ఉండి మిమ్మల్ని తినేస్తుంది అంటున్నాడు. అంటే ఏంటంటే మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు, అగ్నిగుండానికి పోతారు. మీ బంగారం, మీ యొక్క చీరలు, మీ యొక్క నగలు, మీ యొక్క వస్త్రాలు, రకరకాలైన విలువలు, ఈ శరీరానికి కావలసినవన్నీ కూడా పోషించుకుంటూ దానిలోని మురిసిపోతూ కోట్లాది రూపాయలు నీ జీవితం అంతా కూడా నీ శరీరానికి ఎంత ఖర్చు పెట్టావో ఆలోచించు. నీ ఆత్మకి ఎప్పుడైనా ఏమైనా చేసావా? ఉదయాన్నే, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైనా ప్రార్థన చేసావా? దానికి సంబంధించిన వాక్యాలు చదువుకొని ఆత్మ సంబంధంగా బలపడుతూ ఉన్నావా? పేదవాడు వస్తాడు, కంపు కొడుతూ వస్తాడు, అయ్యా వందనాలండి అంటాడు, పొద్దుట ప్రార్థన చేస్తాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తాడు, రాత్రి ప్రార్థన చేస్తాడు, అతను నువ్వు ఇష్టపడవు. అందుకే యాకోబు గారు అంటాడు, మీ దగ్గరకు ధనవంతుడు వస్తే మంచి మంచి ప్రశస్త వస్త్రాలు కట్టుకొని ఉంగరాలు పెట్టుకున్నవాడు వస్తే ఇక్కడ రండి పక్కన కూర్చోండి అంటారు, లేకపోతే పేదవాడు వస్తే ఆయన దూరంగా ఉండు, అవతలు ఉండని చెప్తారు. ఇలాగా ఈ లోకంలో ఆన్సర్ ఉందండి, ప్రతిదానికి కూడా ఆన్సర్ ఉంది. ధనవంతుడు లాజరుని చూసినప్పుడు కూడా అంతే కదా, ధనవంతుడే మహా సుఖంగా బతుకుతున్నాడు, లాజరే మా పక్కన ఎక్కడో బడి ఏడుస్తున్నాడు, ఇతను ఎంగిలి మెట్లు ఆ మెతుకులు తింటూ బ్రతుకుతూ ఉన్నాడు. ఈ విధంగా సాగినటువంటి జీవితాలన్నీ చూస్తూ ఉంటాడు. నీకు అర్థం కావడం లేదా ధనవంతుడు పరలోక రాజ్యం చేరడని? కాబట్టి ఆలోచన చేయి. అందుగురించి వెండి బంగారాలు ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి కావండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి.
ఈ లోకంలో సంపాదన 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 అంటూనే వెళుతున్నావు, కానీ ప్రభు గురించి, నీ ఆత్మను గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావు? ప్రభు ఇచ్చేటటువంటి రక్షణ గురించి, నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోయే స్థితిని గురించి ఎన్నడైనా ఆలోచన చేసావు? ఆలోచన చేస్తే తప్పనిసరిగా ప్రభు వైపు చూస్తావు, ప్రభు ఇచ్చేటటువంటి రక్షణ పొందుతావు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచన చేయి. ఈరోజు ఎంతోమంది ధనవంతులు ఆ యొక్క బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, నెమ్మది లేకుండా ఉంటున్నారు. అందుగురించే చూడండి, ఒక్కొక్కసారి అంటారు, అయ్యా చాలా ఇబ్బందులు, శోధన వచ్చేసిందండి. పోనీ ఎకరం పొలం కొంటాడు, ఎకరం పొన్న తర్వాత ఎకరం తర్వాత 10 లక్షల రేట్ అయితే అతని దగ్గర 5 లక్షలు ఉంటే, లేకపోతే 2 లక్షలు ఉంటే ఆ 8 లక్షలు పెట్టేసి అప్పు చేసేసి కొనేస్తాడు. అప్పులు వాడు ఇంటికి వస్తూ ఉంటుంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా ప్రార్థన చేయండి, శోధన ఎక్కువైపోయింది. ఏం శోధన అది? ఏమి శోధన? నీ శక్తికి మించింది. నువ్వు ఎకరం కావాలనుకున్నావు, ఆ ఎకరం 10 లక్షలు పెట్టి కొనేసావు. నీకేమి ఇప్పుడు శోధన అంటున్నావు, ప్రార్థన చేయమంటున్నావు. ఏమిటి ఆ ప్రార్థన? ఆ పాస్టర్ గారు కూడా ఏమని ప్రార్థన చేస్తారో నీ గురించి? ఆయన నిజంగా దేవుని సేవకుడు అంటే ఏం గురించి ప్రార్థన చేస్తాడు నీ గురించి? ఆలోచించు. అందుకే యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 14లో వచ్చినలో అంటాడు, మీరు మీ స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వారే శోధించబడుతున్నారు. అంతే కదా. మీ స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వారే మీరు శోధించబడుతున్నారు. అంతేగాని మీరు ఉన్నదాంతో తృప్తి కలగలేదు కదా, ఉన్నదాంతో తృప్తిగా బ్రతకలేదు కదా, కష్టాలు తెచ్చుకున్నారు. ఈ శోధన అంటున్నారు. శోధన కాదు, ఇది నీకు కావాలని తెచ్చుకున్నావు. నీ ఉగ్రత అది. నువ్వు నలిగిపోతున్నావు. నీ విశ్వాసాన్ని పాడు చేసుకోవడం కోసం, నువ్వు ఆ యొక్క నరకానికి వెళ్ళిపోవడం కోసం సిద్ధపడుతున్నావు. అందుకే తిమోతికి వ్రాస్తూ ఆ యొక్క తిమోతి పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో చూడండి, అంటాడు ఆయన, ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక్తములను హానికరములైన అనేక దురాశలలో పడుదురు అన్నాడు. ఎంతమందిని చూడడం లేదండి. ఆ యొక్క సంఘాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క కోశాధికారిని చంపేసినటువంటి సంఘటనలు మనం ఆ కాలంలో విన్నాం. ఆ యొక్క చర్చలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చంపిన వాడు ఉన్నారు. రక్త సంబంధం అని కూడా తెలియకుండా అనేక మందిని, అన్నదమ్ముల్ని ఆ యొక్క ఆస్తుల కోసం చంపేసినట్టు దైవజనులు ఉన్నారు. ఎంత భయంకరమండి. ఎటువంటి అప్పుడు వీళ్ళు ఎలాగండి బోధిస్తూ ఉంటుంటే ప్రజలు ఎలా వింటున్నారండి? ప్రజలు ఎలాగే విని దగ్గర వాక్యం విని వాళ్ళ దగ్గర జనాన్ని చూసి వెళ్ళిపోతున్నారే తప్ప ఇతని సాక్ష్యం ఏంటి, ఇతను ఎలా జీవిస్తున్నాడు, ఇతను ఎక్కడ ఉంటున్నాడు, ఏ విధంగా సత్యంలో బ్రతుకుతున్నాడా లేదా అనేది ఎవరైనా ఆలోచిస్తున్నారండి? ఎవ్వరూ ఆలోచించటం లేదండి. జనం కావాలి, ఆశీర్వాదాలు కావాలి, ధనవంతులైపోవడం కావాలి. ఇదంతా కూడా సాతాను బోధ. ఈ బోధలు అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆరు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడుతున్నారు. అట్టివి మనుషులను నష్టములలోను నాశనములలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరి దానిని ఆశించి ఆ యొక్క దాని నుండి తొలగిపోయి, విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొనిరి. విశ్వాసము నుండి తొలగిపోయారు కదా. వీరందరూ విశ్వాసం నుండి తొలగిపోయారు. మొదటి ప్రారంభంలో చిన్న డొక్కు సైకిల్ వేసుకొని వస్తాడు, ప్రారంభించాడు, దేవుని ఆశీర్వాదం అంటాడు, దేవుని సువార్త ప్రారంభించానండి, అయ్యా రండి, చిన్న చిన్న కోడికి పెట్టుకుంటాడు, ఆ విధంగా చేస్తాడు. అలా గొప్పవాడు అయిపోతాడు. అంటే అతని గురేంటో అక్కడ అర్థమైపోతుంది మనకి. అతని గురేంటో మనకు అర్థమవుతుంది. అతని గురి పరలోకం చేరాలని కాదు, ఇక్కడ గొప్పవాడైపోవాలని 10 మందిని పోగు చేసుకుంటే, ఒక 500 మందిని పోగు చేసుకుంటే వాళ్ళ మీద వచ్చే ఆదాయం బాగుంటుంది, నేను బ్రతికేయచ్చు, లగ్జరీ జీవితాన్ని పొందవచ్చు. అందు గురించి అతను పరలోకానికి వెళ్ళడు. కాబట్టి ఇవన్నీ కూడా మరి ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలము. కాబట్టి అది మనం వదులుకుందాం, దాన్ని వదిలేద్దాం. ఉన్నదాంతో సంతోషంగా బ్రతుకుతాం. విశ్వాసంతో సహవాసం చేయండి. తోటి సగంగా చక్కగా మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు, తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, సామాన్యమైనటువంటి వాళ్ళతో సహవాసం చేస్తూ, విశ్వాసంలో ఎవరైతే బలంగా ఉన్న వాళ్ళతో సహవాసం చేయండి. ఆ ఆనందం ఎంత వస్తుందో. అందుకే పరలోక ధనాన్ని సమకూర్చుకోమంటున్నాడు. అటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళండి. పెద్ద పెద్ద వాళ్ళతో మీరు టచ్ చేయకండి. వాళ్ళతో ఉండి వాళ్ళు ఎలా ఉన్నారో అలా అయిపోదామని చెప్పేసి ఆలోచించకండి. అలా ఆలోచిస్తే మీరు నరకానికి వెళ్ళిపోతారు. అందుకే సామాన్యమైన విశ్వాసులతో ఉండండి. అందుకే రొట్టె విరుచుట యందు, అపోస్తుల బోధ యందు, ప్రార్థన యందు, సహవాసం యందు ఎడతెగక ఉన్నారు. కాబట్టి అట్టి సహవాసం కలిగిన సంఘమే నిజమైన సంఘం. అటువంటి సంఘం కావాలి. అటువంటి సంఘ సహవాసంలో ఉంటే ధనాపేక్ష అనిపించదు. అది కూడా సంఘం అలాగే ఉంటే దాన్ని విడిచిపెట్టేయండి. దయచేసి విడిచిపెట్టేసి, దేవుని మాటలు మరి మనకు పరలోకానికి వెళ్ళడానికి అడ్డొస్తున్నాయి, ఈ సంఘం కాకుండా మనం వేరేగా ఏదైనా చూసుకోవాలని చెప్పేసి వ్యక్తిగతంగా నువ్వు ఇంటి దగ్గరైనా కూర్చొని నీ కుటుంబం అంతా కూడా నువ్వు ప్రార్థన చేసుకో, ఏం పర్వాలేదు. ఇదేం తప్పు కాదు, వాక్యానికి విరుద్ధం కాదు. అందుగురించి అటువంటి సహవాసాల నుండి తొలగిపోవడం చాలా మంచిది. ఎందుకంటే మీ ఆత్మలో నిత్య నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉంది. అందుగురించి దాన్ని తప్పించుకోనండి. అందుగురించి ప్రియమైన సహోదరి సహోదరుల పరలోక ధనాన్ని సమకూర్చుకోనండి. ఏం పోయినా పర్వాలేదు, నాకు పరలోకం వెళ్ళాలి అనేటువంటి ఒక మాటతో మీరు బ్రతకండి. అప్పుడు తప్పనిసరిగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అందుగురించి ఒక 2 అన్నదమ్ముల మధ్య భూమి తగాదాలో గొడవలు వచ్చాయి. వస్తే
ఈయన ఇంచుమించు 5 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాలు కూడా కోర్టులు గొడవలు అయిపోయింది. అప్పుడు అయిపోయిన తర్వాత ఈ 5 ఎకరాలు పై ఉన్నోడు చిన్నోడు అంటాడు, పోతే పోయింది 5 ఎకరాలు, లా ఏంటో తెలుసుకున్నాను అన్నాడు. పోతే పోయింది 5 ఎకరాలు, లా తెలుసుకున్నాను అన్నాడు. 5 ఎకరాలు పోయినా పర్వాలేదంట, లా తెలుసుకున్నాడంట కోర్టుల చుట్టూ తిరిగి. అయితే ఎవరైనా 5 ఎకరాలు పోతే పోయిందిలే, నేను పరలోకం వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పేసి ధైర్యంగా ఎవరైనా చెప్పగలుగుతారా చెప్పండి? అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా వారు ధన్యులేనండి. వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ ఆస్తులన్నీ నేను ఖర్చు పెట్టుకున్నానండి, ప్రభు కొరకే నేను వినియోగించానండి, నాకున్నదంతా కూడా ప్రభు కొరకే వినియోగిస్తున్నానని చెప్పిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుచేతనంటే ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మీ పరలోకంలో మీ యొక్క జీవగ్రంథంలో, ఆ జీవగ్రంథంలో మీ పేరుంది. అందు గురించి మీరు పరలోకంలో వెళ్తాం. మనం అందరం అక్కడ కలుసుకుందామండి. ఈ శ్రమలైనా, కష్టాలైనా, ఇబ్బందులైనా ఏవైనా సరే చూద్దాం, అక్కడ పరలోక ధనాన్ని సమకూర్చుకుందాం. అందుకే ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనంలో అంటున్నాడు చూడండి, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి దాన్ని కనుగొన్నాడు. అప్పుడు అబ్బో, ఇక్కడ పరలోకం మాటలు, అమూల్యమైన మాటలు, యేసయ్య చెప్పిన మాటలు, విలువైన మాటలు అర్థం చేసుకున్నాడు, దాన్ని దాచిపెట్టాడు. అది దొరికిన సంతోషముతో వెళ్ళి, అది దొరికేసింది, ఎక్కడికో వెళ్ళాడు, వాక్యం అన్నాడు. అబ్బో, నిత్య జీవానికి కావలసిన మాటలు, ఆత్మ సంబంధమైన మాటలు, నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి మాటలు, ప్రభు దగ్గర నేను చేరతాను, ప్రభు దగ్గర ఉంటామంట, యుగయుగాలు అక్కడే ఉంటామంట. మన శరీరం కేవలం నిష్ప్రయోజనమట, ఆత్మీయ జీవింపజేసేదట. అందుగురించి జీవింపజేసే ఆత్మకు మరణం లేదట. అందుకని ఈ మరణం లేని ఆత్మ ఎప్పుడూ ఉంటుందట. ఉంటే అది అక్కడికి వెళ్ళిన తర్వాత పాపములో ఉండి చనిపోతే అగ్నిగుండంలోకి వెళ్ళాలట. పాపము నుండి విమోచించబడితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వెళితే పాపము నుండి విమోచన జరుగుతుందట. కాబట్టి ఆయన చెప్పినట్లుగా నేను నడుస్తాను కనుక నాకు పరలోకం కావాలి కనుక నాకు ఏమీ అవసరం లేదని చెప్పి ఇక్కడ ఏమంటున్నాడు, దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. ఇంకా మన భాషలో అర్థం అవ్వాలంటే ఒక ఎకరం పొలం ఒక చోట ఉంది, దాని ప్రక్కనే ఇంకొక ఆయన అమ్ముతానన్నాడు ఇంకొక ఎకరం. ఆ ఎకరం అమ్ముతున్నాడని చెప్పేసి ఏం చేస్తాం మనం, ఎవరికి తెలియనివ్వకూడదు, ఇంకెవరికి చుట్టుపక్కల కూడా తెలియనివ్వ. మళ్ళీ చేస్తే వాళ్ళు కొనేస్తారు. ఆడంటాడు, అమ్మి కూడా అంటాడు, నీకే కొలుస్తుంది ఇద్దయ్య, నీకు చూసుకో అంటాడు వాడు. ఎవడికి వస్తే ఎక్కువ వస్తే వాడికి అమ్మేస్తాడు. అది మనకందరికీ తెలిసే. నీకే కలుస్తుంది చూసుకుంటాడు. ఇంక నిద్రపోవడు. పాస్టర్ దగ్గరికి వెళ్తాడు, ప్రార్థన చేయండి అయ్యా అంటాడు. ఆ పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తారు. అలాగేనండి, ప్రార్థన దేవుడు కార్యం చేస్తాడండి, ఆ ఎకరం మీకే వస్తుందండి అని చెబుతాడు. చూడండి ఎలా ఉన్నాయో సంఘాలు, పాస్టర్లు 10 తీర్లు, సంఘ పెద్దలు ఎలా ఉన్నారో. ఆ విధంగా చేస్తాడు. వెళతాడు, అక్కడ సంపాదిస్తాడు, అక్కడ పట్టుకొచ్చి అంతా కూడబెట్టి ఎక్కడెక్కడ సప్పో చేసి తీసుకొని వచ్చి ఆ ఎకరం కొనేస్తాడు. ఆ 2 ఎకరాలు అయింది. అమ్మయ్య, 2 ఎకరాలు ఇప్పుడు నాకుంది, ఇంకేం పర్వాలేదు, నేను ఇంకా హ్యాపీగా ఉండవచ్చు. రిజిస్ట్రేషన్ వరకు కూడా ఎవరికి తెలియకూడదు. ఇది సస్పెన్స్, ఇదొకటి విషయం, ఎవరికి తెలియకూడదు. ఒకడు పొలం కొంటున్నాడని కూడా తెలియకూడదు. మరలా ఏంటంటే అందరూ అనుకుంటారు వీడు తెగ సంపాదిస్తున్నాడు అనుకుంటారు. అందు గురించి ఏమీ తెలియకూడదు అంటారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనవడు వీరాంగం సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి. ఏంటిది, అక్కడ అమ్మేసుకొని అక్కడ కావలసింది కూడబెట్టుకున్నాడు. అతను పరలోకానికి వెళ్ళడానికి కాదు కానీ యెహోలోకంలో ధనవంతుడు అవడానికి ఆశపడుతున్నాడు. అయితే పరలోకంలోకి వెళ్ళేటటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే, ఈ లోకంలో అన్నీ వదులుకుంటాడు. ఈ లోకంలో ప్రభు ఏది చెప్పారో అవన్నీ ఆ ప్రభు చెప్పిన వాటి ప్రకారంగా జీవిస్తూ ప్రభు దగ్గరకు రావాలని ఆశపడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చెయ్యి. ఈ అమూల్యమైన మాటలు విని పరలోక ధనాన్ని సమకూర్చుకొనండి. ఇంకా గ్రంథంలో ఎన్నెన్నో ఎంతోమంది భక్తులు, ఎంతోమంది మరి ప్రభు కొరకు జీవించినటువంటి వాళ్ళు, ప్రభు కొరకు కష్టపడి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వారు, హతసాక్షులైనటువంటి వారు ఎంతమంది అండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, తమ్ముడు చెల్లి ఆలోచించమ్మా. జాగ్రత్తగా ఈ సందేశాన్ని విని తల్లి, నువ్వు జాగ్రత్తగా నీ ఆత్మ సంబంధంగా ఆలోచించు. నేను చెప్పే మాటలు కాదు. ఇది ప్రభు వైపు నువ్వు గురి కలిగి ఆలోచన చేయి. నీ ఆత్మ ఏ స్థితిలో ఉన్నది, నీ శరీరం ఏ స్థితిలో ఉన్నది, నీ యొక్క తలంపులు, నీ ఉద్దేశాలు పరలోకపు గురి కలిగి బ్రతుకుతున్నావా, లేకపోతే యహలోకంలోనే మనం ఉండి ఎక్కడితో అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటున్నావా, జీవిద్దామా? ఈ జీవితకాలం మట్టుకే మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే దౌర్భాగ్యం అంటున్నాడు. అందుకే 70-80 సంవత్సరాల కోసం మనం బ్రతికితే మనంత దౌర్భాగ్యులు మరొకరు ఎవరో లేరు. ఆ 70-80 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత యుగయుగాలు అక్కడ అగ్నిగుండంలో పడి ఏడ్చేటటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతున్నప్పుడు ఎందుకని మీరు దాన్ని ఆ రక్షణ నిర్లక్ష్యం చేసుకుని ప్రభు చెప్పే మాటల్ని లెక్క చేయకుండా మీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు? ఆలోచించండి, ఒకసారి బాగా ఆలోచించండి. ప్రియమైన బిడ్డలారా,
ప్రియమైనటువంటి దైవ సేవకులారా, ఎంతోమంది కూడా వాక్యం తెలిసినటువంటి సహోదరులారా, మీకు అందరికీ మరొకసారి మనవి చేస్తున్నాను. మనమందరము కూడా నిదానముగా ఉండి ప్రభు వైపు ఉంటేనే కదండి వాళ్ళు కూడా ఆ ప్రకారంగా నడిచేది. మనుషుడు ఏమి విత్తాడో అదే పంటను కోస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. మీరు ధనమనే పంటనాన్ని విస్తున్నారు అనుకోండి, మీరు గొప్పవాళ్ళు అయ్యే పంటను విత్తాలనుకోండి, మీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా పరలోకం గురించి దగ్గర ప్రాణాలు ఫలిస్తూ మీరు బ్రతుకుతున్నారనుకోండి, మీ నీతి కార్యాలు, మీ విధానాలు అన్నీ కూడా అక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయనుకోండి, వారు కూడా ఆ విధంగా ప్రతి కార్యంలోనూ కూడా ప్రార్థనలోను, మరి ఆ యొక్క కూడికల్లోనూ, ఇంటింట నియామక కూడికల్లోనూ ఎక్కడ పెడితే అక్కడ మీరు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు క్రైస్తవులుగా, మరి మారు మనసు పొందిన వాళ్ళుగా, మాదిరికరమైన జీవితం జీవించే వాళ్ళుగా కనపడతారు. అట్టి రీతిగా మీరు సిద్ధపడరా? సిద్ధపడండి. సిద్ధపడి ప్రభు కొరకు జీవించండి. ఆ ప్రభు కొరకు మనం జీవిస్తే ఎంతో ధన్యులం. అందుకే ఇక్కడ చూడండి, ఒకసారి ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, కష్టజీవులు కొద్దిగా తిననను తక్కువగా తిననను సుఖనిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. అవును కదా. మీరందరూ కూడా ఏదో ఒకసారి ఏదో ఒక సందర్భంలో ఈ మాట అన్నవాళ్లే. ధనవంతుడికి నిద్ర పట్టదురా అంటారు, కానీ ధనాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. ఇదంతా గొప్ప విషయం. గొప్ప విషయం ఏంటంటే, మరి వీళ్ళందరూ కూడా ఎలా ఉంటాయంటే, మన బోధలు వ్యభిచరిస్తూ ఉంటాడు, ఆ వ్యభిచరించేవాడు వ్యభిచరించొద్దని చెప్పడం, అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, అబద్ధాలు ఆడవద్దని చెప్పడు, అక్రమంగా నడుచుకుంటూ ఉంటాడు, అక్రమంగా నడుచుకోవద్దని చెప్పడు. ఇలా వాళ్ళకు ఉన్నటువంటి ధనాన్ని సంపాదించుకుంటూ మరి ఎంతో గొప్ప ధనవంతుడు అయిపోతూ ఉంటాడు, ప్రసంగం చేస్తూ ఉంటాడు, ఎదుటివాడి ధనం సంపాదించుకోవద్దని చెప్పడు. ఎందుకంటే ఆ బలహీనతల్లో వాడు ఉన్నాడు కనుక వాడు అలా చెప్పలేడు. కానీ దేవుని వాక్యం తేటగా సూటిగా చెబుతుంది, మీరు రాలేరు. ఒంటె సూది బెజ్జములో నుండి అయినా దూరం వచ్చేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో రావడం దుర్లభం అన్నారు యేసు ప్రభువారు. మరి ఇంకేంటి మనం అర్థం చేసుకోవాల్సింది? ఏంటో మనం అర్థం చేసుకోవాల్సింది. అలాగే వినేసి చక్కగా ఉంది ప్రసంగం అన్న, మూర్తన్న చాలా బాగా ఉంది ప్రసంగం, చాలా బాగా మాట్లాడావు, ఇది నాకు సంతోషాన్ని ఇవ్వదు. అది నువ్వు నేర్చుకొని తెలుసుకొని ప్రభు వైపు చూసి ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మీరు ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మీ వినికిడిలో ఫలింపజేసి మీ ఆత్మలను ధన సంపన్నమైనటువంటి మనసుల నుండి తప్పించి పరలోక సంబంధమైన గురి కలిగి జీవించాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియపరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు మీ బిడ్డలకు నీకు అమూల్యమైన సందేశాన్ని అందించాను ప్రభువా. బిడ్డలు అర్థం చేసుకొని ఈ లోకాన్ని ప్రేమించగా ధనవంతులు అవ్వాలనేట్టు ఆశ కలిగి ఉండగా ప్రభువా, నీ వైపు చూస్తూ నీ రక్షణను పొందుకొని బలమైన బిడ్డగా ఉంటూ సంఘంలో బలమైన బిడ్డలుగా ఉండి అనేక మందిని ఆకర్షించుకొని అనేక మందిని నీ వైపు తిప్పడానికి ప్రతి బిడ్డను సిద్ధపరచుమని, మీకే మహిమ ఘనతా ప్రభావంలో ఆరోపింపజేసుకున్నామని మా ప్రభువును రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్.